Hello friends, welcome back to MK Uploads. Sorry for late video on Dream11. ఫ్రెండ్స్ Dream11 పార్ట్ 1 పార్ట్ 2కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చెప్పిన ట్రిక్ ద్వారా చాలామంది అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. ఇది పార్ట్ 3 ఫ్రెండ్స్. ఇందులో SBI అకౌంట్ ఉన్న వాళ్ళు ఏ IFSC కోడ్ ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రొఫైల్లో మై బ్యాలెన్స్లోకి వెళ్ళాక కేవైసీ ఉంటుంది కదా, కేవైసీలో బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర చూడండి, నేను ఇక్కడ ఆగ్రా ఇచ్చాను, ఆగ్రా IFSC కోడ్ ఇచ్చాను. కేవైసీ అనేది ఓకే అయ్యింది, అమౌంట్ కూడా విత్డ్రా అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. ప్రొఫైల్లో స్టేట్ వచ్చేసి నేను యూపీ పెట్టుకున్నా ఫ్రెండ్స్. అదర్ దెన్ AP-TS కర్ణాటక ఏ స్టేట్ పెట్టుకున్నా ఏం కాదు, ప్రొఫైల్లో ఏ స్టేట్ ఉన్నా ఏం కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని SBI బ్యాంక్వి IFSC కోడ్స్ ఇస్తాను, వాటిని SBI అకౌంట్ హోల్డర్స్ యూజ్ చేసుకోండి. 100% ఈ IFSC కోడ్స్ వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నేను చాలామందికి ఇచ్చాను, 100% సక్సెస్ అయ్యాయి, అమౌంట్ కూడా సక్సెస్ఫుల్గా విత్డ్రా అవుతున్నాయి ఫ్రెండ్స్ మీకున్న డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. గ్రాండ్ లీగ్ విన్ అయితే విత్డ్రా అవుతుందా లేదా, మన తెలంగాణ అకౌంట్స్ కదా, ఏపీ అకౌంట్స్ కదా అనుకోవచ్చు. అకౌంట్ ఏ స్టేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, IFSC కోడ్ చేంజ్ చేస్తే చాలు, అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా విత్డ్రా అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి SBI ఆగ్రా IFSC కోడ్ SBIN 00020827 ఇది. నెక్స్ట్ వచ్చేసి యూపీ ట్రై చేయండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి SBI బెంగళూరు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి SBI చెన్నై. ఈ 4 IFSC కోడ్ 100% సక్సెస్ఫుల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. SBI అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా ఈ 4 కోడ్స్ యూస్ చేసి సక్సెస్ఫుల్గా కేవైసీని ఓకే చేసుకోండి. ఒకవేళ కొంతమందికి ఫస్ట్ది రాకపోవచ్చు, ఫస్ట్ది రాకపోయినా సెకండ్ది వస్తుంది. ఇలా ఈ 4లో మీకు ఏదో ఒక IFSC కోడ్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి. కేవైసీ ఓకే అయ్యాక మీరు ఎంత అమౌంట్ అయినా సరే విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ క్లారిఫై చేస్తాను. గ్రాండ్ లీగ్ విన్ అయితే అమౌంట్ విత్డ్రా అవుతాయా కావా అని డౌట్ పడుతున్నారు. కంపల్సరీ విత్డ్రా అవుతుంది ఫ్రెండ్స్. కేవైసీ ఓకే అయితే ఎంత అమౌంట్ అయినా సరే కంపల్సరీ అమౌంట్ విత్డ్రా అవుతుంది ఫ్రెండ్స్. కేవైసీలో 1% డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. అక్కడ పాన్ కార్డ్ ఎవరిది ఇస్తారో ఆ పర్సన్దే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, అప్పుడే మీకు కేవైసీ అనేది ఓకే అవుతుంది. తర్వాత పాన్ కార్డ్లో నేము, బ్యాంక్ అకౌంట్లో ఉన్న పాస్బుక్లో నేము 2 మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్. అలా మ్యాచ్ అయితే కేవైసీ వెంటనే ఈజీగా అయిపోతుంది. గతంలో నేను IFSC చేంజ్ చేశా, గ్రాండ్ లీగ్ విన్ అయ్యా ఫ్రెండ్స్. చూడండి 1 lakh రూపీస్ ఇక్కడ విత్డ్రా కూడా చేశాను, 68,800 పడ్డది. 32% మనకి ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. విత్డ్రా సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది, చూశారు కదా. అమౌంట్ అనేది నాకు 5 minutesలోనే అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్, కంపల్సరీ అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. మీరు హ్యాపీగా గ్రాండ్ లీగ్ ఆడుకోవచ్చు. పర్ డే 1 crore వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ Dream11 పార్ట్ 3 వీడియో. డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.